క్వార్ట్జ్ మైనింగ్ లో సిండికేట్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సిండికేట్ చేస్తున్న అక్రమ వసూళ్లతో మైనింగ్ మూసివేయాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఈ దౌర్జన్యాలతో వ్యాపారులు, ఎగుమతిదారులు మరోసారి రోడ్డున పడబోతున్నారు. సకాలంలో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ సిండికేట్ వ్యవహరిస్తున్న తీరుతో వ్యాపారులు విసిగిపోతున్నారు. చైనాకి చెందిన వ్యక్తి కోసం అహంకారంతో సిండికేట్ చేస్తున్న ఈ దారుణాల పట్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితులలో క్వార్ట్జ్ వ్యాపారులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని కలిశారు. మైనింగ్ వద్ద సిండికేట్ చేస్తున్న దౌర్జన్యాలను ఆయనకు వివరించారు. ప్రతి టన్నుపై వ్యాపారులు, ఎగుమతిదారులు 7,000 నుంచి 15,000 రూపాయల వరకు సిండికేట్ కు చెల్లిస్తున్నారు. అది చాలదన్నట్లు మరింతగా డిమాండ్ చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వెలిబుచ్చారు. ఒక చైనా వ్యక్తి కోసం ఇదంతా చేస్తున్నారని వాపోయారు. ఇలాగైతే తాము మైనింగ్ వదిలేసిన పరిస్థితులు వస్తాయని అనిల్ వద్ద ఆందోళన వ్యక్తపరిచారు. ఒకవేళ అదే జరిగితే మైనింగ్ ని నమ్ముకుని జీవనం సాగించే వందల మంది కూలీలు కూడా రోడ్డున పడతారు. అటు ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉండదు. అందుకే తమ తరపున మరోసారి గొంతు విప్పాలని వ్యాపారులు కోరగా అనిల్ సానుకూలంగా స్పందించారు. క్వార్ట్జ్ వ్యాపారులకు, ఎగుమతిదారులకు తాను అండగా ఉంటానని, భయపడాల్సిన అవసరమేమీ లేదని వారికి అనిల్ భరోసా ఇచ్చారు. సిండికేట్ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ త్వరలో మీడియా ముందుకు వస్తానని బదులిచ్చారు.